పోలవరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం పోలవరం, ఒక జీవనాడి పోలవరం. అటువంటి పోలవరాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019కి 5 సంవత్సరాలు ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో అతను చేసింది 2%, నష్టం చేసింది 100%. మొత్తం పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలన 5 సంవత్సరాల్లో మనందరం చూసాం. అదేదో తెలుగుదేశం పార్టీగా నేను చెప్పట్లా, పోలవరం ప్రాజెక్టు విధ్వంసం చేశారని నేను చెప్పట్లా. సాక్షాత్తు ఎవరైతే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి కమిటీ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో, ఆ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పారు,